శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 43 వర్స్ 2. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. సూపర్ మాట. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు ఇచ్చారో. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. నీకున్న శ్రమలు, బాధలు కాలిపోయేలాగా వస్తున్నాయేమో. నేను కాలిపోతాను, లేకపోతే నేను నాశనం అయిపోతానేమో. ఈ కష్టం, ఈ శ్రమలు ఒక్కటి కాదు, ఎన్ని మాటలు నేను మాట్లాడాలి, ఎన్ని రకాలుగా దీన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఒకరి దగ్గర ఒక మాట, ఒకరి దగ్గర ఒక మాట, ఇలాగ ఎన్ని తెలిస్తే ఏమైపోతాం అసలు. ఉన్న చోట లేని చోట ఎలాగా నేను ఎన్నో చేసుకొస్తున్నాను, నా వల్ల కాదు, ఏదో రోజు కాలిపోతామేమో, బూడిదైపోతామేమో అని అనుకుంటామేమో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, కాలిపోవటానికి లేదు. ఎందుకంటే నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు, అంటే నీ జీవిత నడక, సంసారము, కుటుంబము, బాధ్యతలు, బరువులు, మరి ఆత్మీయ స్థితిలో ఎదురుపడే శోధనలతోటి అగ్నిలో నడుస్తున్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు దేవుని బిడ్డలు మరి రాజుగారు అగ్నిలో వేసేసినప్పుడు వారు అగ్నిలో ఉండగా దేవుని దూత వారితో ఉంది. 4వ వాడు ఉన్నాడు అక్కడ. అంటే రాజుగారు అంటే 4వ వాని రూపము దేవత పోలిన రూపములో ఉంది. వారు కాలిపోవట్లేదండి. కాలిపోరు. ఎందుకు కాలిపోతారు? వారు పిలువబడిన వారు, వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. ఈ దినము దేవుడినితో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఎంత పెద్ద అగ్ని లాంటి కష్టంలో నీవు మీదకి వచ్చినా నీవు అందులోనే ప్రయాణం చేయటానికి నీకు గట్టు దొరకట్లేదు, కానీ నడుస్తున్నావు, నడవాలి. ఒక పక్కన అప్పులో వాళ్ళు పీకుతూ ఉంటుంటాను. బ్యాంకులు EMIలు కట్టాలని, లోన్లు కట్టాలని, వడ్డీలు కట్టాలని. అదే సమయంలో నీ హెల్త్ పాడైపోవటం, చేతికి రావాల్సిన రాకపోవటం, అనుకున్నది జరగకపోవటం, ఇదంతా అగ్ని 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 కింద కాల్చేస్తుంటే దేవుని ఆత్మ చెప్తా ఉంది, అందులో నడిచినా కాలిపోవు. మరి కాలిపోకుండా ఎలా ఉంటావు అంటే, కాలిపోకుండా ఉండటానికి దేవుని ఆత్మని ఆవరించి ఆ అగ్నిలో 4 ఉంటాయి, అగ్ని ఉంటుంది, కానీ అందులో వేడి తీసేస్తాడనమాట. ఎలా తీస్తాడంటే పాల్లో వెన్న తీసినట్టు తీసేస్తాడు. ఎలాగా? పాలు ఉంటాయి కదా, పాల్లోనే వెన్న కలిసి ఉంటుంది. వెన్న తీసేస్తే పాలులాగా ఉంటాయి, కానీ అందులో వెన్న ఉండదు. అలాగనే అగ్నిగుండం అగ్నిలాగా ఉంటుంది, కలర్ అలాగే ఉంటుంది, నాలుకలో పైకి లెగిస్తూ ఉంటుంది, కానీ అందులో వేడిని తీసేస్తాడు. ఎందుకంటే తీగల సమర్థుడు ఆయన. ఆమేన్. వేడిని తీసి అందులో కూలింగ్ పెడతాడు. ఓకే, స్నోలో ఉన్న కూలింగ్ పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు అనమాట. మరి ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన భూమిని ఆకాశమును చేసిన దేవుడు. ఆమేన్. ఎంత పెద్ద కష్టమైన నీలో వేడి తీయగలవాడని ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మనం దూరాన్ని చూసి కాలిపోతామేమో దాన్ని చూసి కాలిపోవడం కాదు, అది ఇంకా స్పెషల్ డిజైన్ కింద ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాలిపోతానని అనుకుంటున్నామేమో, బూడిదైపోతానేమో, నా బిడ్డ సంసారం ఏమైపోతుంది, అయ్యో ఇది ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానం. ఇది ఏం అవమానం కాదు.
ఆ అవమానాన్ని ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. భర్తతో నా వల్ల కావట్లేదు, ఈ మనుషుడు మారట్లేదు, ఈ మనిషి మారట్లేదు, నా వల్ల కాదు, నేను జీవించలేను. కానీ నువ్వు జీవిస్తావు, నువ్వు రక్షించుకుంటావు. నీకు దేవుడిచ్చిన మాట నెరవేర్పుతోటి సాక్షిగా ముందుకెళ్తావు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఏ జ్వాల అయినా సరే నీకు ఫోటో తీసుకోవడం కూడా మంచి అందంగా వస్తుంది ఫోటో. అందుకే ఎన్ని శ్రమలున్నా మనం పాడుకాము, మన ఫేస్ వాల్యూ తగ్గదు, మన గుండె వీక్ అవ్వదు. ఎందుకంటే మనం నమ్మిన వాడు జీవము కలిగిన దేవుడు. ఆ గొప్ప దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నువ్వు కాలిపోవు. ఏ గొడవలు, ఏ ఇబ్బందులు, చీకటి నిన్ను ఆవరించినా కానీ, నేను చెప్పాను కదా, పాల్లో వెన్న తీసినట్లుగా ఈ శ్రమలలో నాశనాన్ని బయట తీసేస్తాడు. జస్ట్ నిన్ను నలగొడతాడు. ఎందుకంటే మరలా సరైన పాత్రగా ఆయన నిన్ను డిజైన్ చేయటానికి వాడుకుంటాడు. అన్ని శ్రమలలో నుండి బయటకు వస్తున్నావు కనుక సువర్ణమైన పాత్రగా చేయబడుతున్నావు. ఆత్మదేవుడు నీకు తోడుండును గాక. ఆమేన్. వీరు యోహాన్ అక్సా, వీరు స్వస్థలం రాజమండ్రి విజయేశ్వరం. ఇక్కడ వీరు కొంపల్లిలో ఉంటారు. యోహాన్ గారికి కొలనోరెక్టమ్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మీరు కొన్ని రోజులే బ్రతుకుతారని డాక్టర్స్ చెప్పారు. వారు ఎంతో భయపడిపోయి బాధపడుతూ ఉండగా వారి అత్తయ్య గారు ఈ తైలాభిషేకం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు వారు పాలకొల్లు తైలాభిషేక ఆరాధనకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు తను దైవజనుల్ని అడగడం జరిగింది, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నారు, నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, భయంగా ఉందని దైవజనులకి చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి దేవుడు నీ భర్తను పూర్తిగా స్వస్థపరుస్తారు, ఆయన ముందు ఎలాగ పనులు చేసుకునేవారో అదే విధంగా మళ్ళీ తన పని తను చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని దైవజనులు ప్రార్థన చేశారు. అక్కడ తైలాభిషేకానికి అయితే వారు తీసుకొని వచ్చినప్పుడు ఆయన స్థితి ఏంటంటే నడవలేకపోయేవారు, కూర్చోలేకపోయేవారు, చాలా బలహీనతగా ఉన్నప్పుడు వారు అక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. అప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఆపరేషన్ కూడా చేయించారు. కానీ 3 నెలలకే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. తిరిగి తను ముందు ఎలా పనులైతే చేసుకునేవారో అదే విధంగా ఆరోగ్యంగా ఆయన తన పనులు తను చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. తన పేరు శైలజ, ఒంగోలు నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. తను కొన్ని మేనరిక సమస్యల వల్ల తనకి గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారి ఇంటి దగ్గర తెలిసిన వారు తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు తన ఒంగోలులో తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు చెప్పిన విధముగా 7 నెలలు వచ్చి అభిషేక ఆరాధనలో పాల్గొనాలని తను నిర్ణయించుకుని వస్తూ ఉండగా 5వ నెలకే దేవుడు తన పట్ల కార్యం చేశారు. తను గర్భం ధరించింది, కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమార్తెనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు శిరీష అండి. మాది చింతలపూడి దగ్గర మల్లాయిగూడెం. అయితే నాకు పెళ్ళైన 13 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయ్యగారి గురించి తెలిసి మేము 2020లో గుంటూరు ప్రేయర్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు నాకు వెళ్ళిన ఫస్ట్ నెలనే కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ పాప పుట్టింది నాకు. మళ్ళీ తర్వాత బాబు కావాలని చెప్పేసి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబు పుట్టాడు, పెద్ద బాబు. ఈ బాబు పుట్టినప్పుడు 10,000 స్పాన్సర్ చేసాము. అయితే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు, మళ్ళీ ఇంకో కామె కోసం ఉంచుకున్నాను. అప్పుడు ఈ బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయ్యగారు నాకు కల్లోకి వచ్చి మళ్ళీ నీకు బాబే పుడతాడు, నీ మీద నాకు ప్రేయర్ చేస్తే వెలుగుగా అనిపించింది, సాక్ష్యం చెప్పాలి ప్రార్థనా శక్తిలో అని చెప్పేసి అని నాకు అయ్యగారు దర్శనంలో చూపించారు. అప్పుడు నాకు నిజంగానే మళ్ళీ బాబే పుట్టాడు. ప్రార్థనా శక్తికి వచ్చాక నాకు 3 బిడ్డలు పుట్టారు. అసలు పిల్లలే పుట్టారనుకున్న నాకు పిల్లలు పుట్టారు. ఇదే నా సాక్ష్యం అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది హనుమాన్ జంక్షన్. నాకు 14 సంవత్సరాలు పెళ్ళయి ఫస్ట్ పాప వెంటనే కన్సీవ్ అయ్యాను. పాప పుట్టిన తర్వాత మళ్ళీ లేడు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, అయినా కానీ నాకు పిల్లలు కలగలేదు. పుట్టింటికి వెళ్తే మా అన్నయ్య అయితే ఎన్నోసార్లు అన్నాడు, నీకు పిల్లలు పుట్టరమ్మ, నా కొడుకుని పెంచుకొని అన్నాడు. మా అన్నయ్య మా వదిన ఇక్కడ జంక్షన్లో ఉన్నాడు, వాళ్ళకి పిల్లలు లేడు. వాళ్ళు 2 పిల్లల్ని దత్తు తీసుకుని పెంచుకున్నాడు. ఎవరో చెప్పారంట వాళ్ళకి. వట్లూరులో 2వ మంగళవారం ఇసాక్ అయ్యగాడు ప్రార్థన పెడుతున్నాడు, అక్కడికి వెళ్తే పిల్లలు కలుగుతారని చెప్పాడంట. వాళ్ళు అన్నాడు, నాకు చెప్పాడు. వాళ్ళు వచ్చి నేను నిర్లక్ష్యంగా మాట్లాడాను, నేను ఎక్కడికి వెళ్ళా దేవుడేలే, ఎక్కడికి వెళ్ళా నాకు బిడ్డలు ఎత్తాడులే అన్నాను. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళా కానీ నాకు పిల్లలు కలగలేదు. నేను ఒకటే అనుకున్నా, ఇంకా ఈ మందులు వాడకూడదు, ఈ మందులతో ప్రయోజనం ఏమీ లేదు, ఈ మందుల వల్ల పిల్లలు కలగరు అసలు. నేనేం చేశానంటే అక్కడి నుంచి వట్లూరు చర్చికి వెళ్ళాను. 1 నెల వెళ్ళాను. 1 నెల వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నాకు ఒక ఎల్లుగెళ్ళ కనిపించింది. నా జీవితంలో ఒక కారణం జరిగినట్టు కనిపించింది. నేను అప్పుడే మొదటి నెల వెళ్ళాను. 3 అంశాల గురించి ప్రార్థన చేసుకున్నా. నాకు పిల్లలు లేరయ్యా, ఒక్క బిడ్డ ఉంది, ఒక్క పిల్లకే గొడ్డుపోయావు అని చెప్పి నన్ను ఎన్నో మాటలు, ఎన్నో పెద్దాళ్ళకి నన్ను ఏడిపించాడు, ఎగతాళి చేశారు, అవమానం పరిచాడు. ఎంతో మంది దేవుడికి చెప్పుకొని పడి పెట్టుకొని అన్నాడు. నా యజమాని కూడా తాగొచ్చినప్పుడు అలా అంటా ఉండేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లలు కలగరేం కానీ అంటా ఉండేవాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూడా తాగొచ్చి అనేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నా పిల్లోడిని తీసుకుని పెంచుకునేవాడు. నేను ఇసాక్ అయ్యగాడు వచ్చిన తర్వాత మాకు 2వ నెలలోనే పండు వచ్చింది. 2వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. 2వ నెలలోనే నా యజమాని కూడా ఇక్కడికి ప్రార్థనకు వచ్చాడు. అసలు ప్రార్థన అంటే నా యజమానికి పడదు, ఇష్టం ఉండదు. నా యజమాని ఎక్కడికి వచ్చాడు. కానీ ఇప్పుడు నాకు గర్భం వచ్చింది. 6వ నెల, ఎదుగుదల లేదని అన్నాడు. దేవుడు మంచి బిడ్డనే ఇస్తారని నేను అనుకున్నాను. మళ్ళీ ఆ బిడ్డని నేను నార్మల్ డెలివరీ అయితే ఆ బిడ్డను తెచ్చి ఇసాక్ అయ్యగారు చేతిలో పెట్టి ప్రేయర్ పెట్టించుకుంటాను అనుకున్నాను. మరి చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన కాక
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది విజయవాడ. మేము 2024 నుంచి వస్తున్నాము. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అయ్యగారు ఫలం ఇచ్చి తీసుకోపోయిన అని చెప్పానన్నారు. అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. 9వ నెల వచ్చిన తర్వాత చెకప్ కోసం వెళ్తే సీరియస్ అయ్యింది. డెలివరీ చేయాలని చెప్పి ఆపరేషన్ చేశారు. పిల్లని 7 రోజులు బాక్స్లోనే పెట్టి 7వ రోజు నాకు ఇచ్చారండి. ఇచ్చిన సాక్ష్యం దీవించుకో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు పవిత్ర, మా చిలుమూరు గ్రామం. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్లో 2 అబార్షన్స్, ఇంకా 8th మంత్లో బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత మేము ఇసాక్ అయ్య గారి దగ్గరికి ప్రేయర్కి వచ్చాము. ప్రేయర్కి వచ్చిన 2వ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. అప్పటి నుంచి ఆ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని డౌట్గానే చెప్పారు, జాగ్రత్తగా ఉండాలని, బ్లీడింగ్ అవ్వటం కానీ అన్నీ చెప్పారు. అయ్యగారు ఏం కాదమ్మా అని అడిగారు. బాబు కావాలా పాప కావాలని అడిగారు. మేము బాబు కావాలని చెప్పాము. అయ్యగారు మీరు బాబుతోనే వస్తారు, ఈసారి మీకేం కాదమ్మా అని చెప్పారు. అలాగే మేము ఇప్పుడు బాబుతో వచ్చాము. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పెళ్ళైన 11 సంవత్సరాలకి వీడు పెట్టారు. ఇక్కడే సాక్ష్యం చెప్పుకున్నాను. వీడికి అయ్యగారే పేరు పెట్టాడు. అదేవిధంగా మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని అనుకుని ఒక 5 ఎకరాల పొలం కొనుక్కున్నాం. మళ్ళీ ఇదే సంవత్సరంలో మళ్ళీ ఒక ఇల్లును కొనుక్కున్నాం. మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు. అంతా దేవుడి మహిమ కలిగించి మొత్తానికి మాకు సొంత గృహం అయితే అయ్యగారు దేవుని వల్ల వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ఊరు దుగ్గ్రాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో, తీసుకెళ్ళిపోమన్నారు. 10 లక్షలు అవుతాయి అన్నారు. అయినను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధనశాల ఇసాక అయ్యగారిది చూస్తాను. ఇక్కడ 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి ఇసాకయ్య గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. ఇసాకయ్య గారికి వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దువ్వ నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 2 సంవత్సరాలకి తను గర్భవతి అయింది. కానీ ఆ కడుపులో బిడ్డకి తలలో నీరు ఉంది అని చెప్పడంతో తను అబార్షన్ చేయించేసుకుని ఆ బిడ్డను తీయించేసుకోవడం జరిగింది. తర్వాత 6 సంవత్సరాలు అవుతున్నా తనకి గర్భఫలం రావడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మళ్ళీ కన్సీవ్ అయింది. మొత్తం స్కానింగ్ చేయించుకుని అన్నీ నార్మల్గా, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తే తను ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నారు గత నెల. ఈరోజు స్కానింగ్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని, ఇప్పుడు తను 5వ నెల గర్భిణీగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వారం నా పేరు ఆదిలక్ష్మి. నేను 2024లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. నాకు 2016లో బెడ్ క్యాన్సర్ వచ్చింది. బెడ్ క్యాన్సర్ వస్తే CMC హాస్పిటల్లో తమిళనాడు తిరిగితే దేవుడు బాగానే స్వస్థపరిచాడు. మళ్ళీ నాకు 24లో పాపనిచ్చాడు దేవుడు. నాకు ఒక పాపనిచ్చాడు. 31వ సంవత్సరం నా పెళ్ళవి దేవుడు పాపనిచ్చాడు నాకు. ఈ 25లో నాకు మళ్ళీ బెడ్ క్యాన్సర్ తిరగబెట్టింది. నాకు తిరగబెడితే నేను చాలా గోలెత్తిపోయాను. నేను ఇంకా బ్రతకను, నేను చచ్చిపోతాను, ఈ కిమోని ఎక్కించుకోవాలంటే నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు నాయన తండ్రి నన్ను తీసుకుపోనే నేను ప్రార్థన చేశాను దేవుడి దగ్గర.
దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మా తోటకోళ్ళలో మా పినమాంగారు సాకాయ గారు తైలం రాసుకో నీ దేవుడు లేవనెత్తుతాడు స్వస్థపరుస్తాడు అన్నారు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. కుమార్తె అనురాధ వేదాంతపురం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 12 సంవత్సరాలైనా గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు జంగారెడ్డిగూడెంలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చేవారు. కానీ 7 నెలలైనా తన గర్భఫలం రాలేదని భర్త తనని వద్దని ఆపేసినప్పుడు వారి తల్లిగారు విశ్వాసంతో ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో వారి కుమార్తె కోసం ప్రార్థన చేయించి ఆ ఫలము పంపించారు. పంపించినప్పుడు ఆ ఫలం తిన్న తర్వాత అదే నెలలో తన కన్సీవ్ అవడం జరిగింది. తర్వాత వారికి కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన ఫలం తను తీసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. కుమార్తె పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.